హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చైత్య వ్లాగ్స్. ఇదైతే సండే రోజు వ్లాగ్ గాయ్స్. ఇంకా పక్కన ఇంట్లో బ్లాంకెట్ అయితే పడిపోయింది. మా మమ్మీ తీసివ్వండి అంటుందని చెప్పేసి కష్టపడి సాహసాలు చేసి మరి ఎక్కి తీసిచ్చాను. ఇంకా మా చెల్లి దొరికిందే సందని చెప్పేసి పక్కన ఇంట్లో వేప చెట్టు ఉంటే వేపాకు కోసుకొని రమ్మనింది. అక్కడైతే కాకిలు గూడు పెట్టుకున్నాయి. ఇంకా వాటిని చూసి భయపడి కష్టపడి అయితే కోసేసాను. ఈరోజైతే చాలా ఎండ ఉన్నింది. తర్వాత నేను మా చెల్లి ఇద్దరం కలిసి కూరగాయలకి అయితే బయటికి వెళ్ళాము. ఇంకా మేమిద్దరం అయితే ఫస్ట్ టైం చికెన్ కోసం అని బయటకు వచ్చాము. వీళ్ళైతే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు. ఇంకా మేము కనిపించామని చెప్పేసి ఇంట్లోకి పిలిచింది ఆంటీ. ఇంకా అక్కడ జాంకాయ చెట్లు ఉంటే కొంచెం జాంకాయలు కోసుకున్నాం నేను మా చెల్లి ఇద్దరం కలిసి. వీళ్ళ ఇంటికి వచ్చి చాలా డేస్ అయింది, మొత్తం మారిపోయింది. ఇంటికి రాగానే మా మమ్మీకి అయితే కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చేసాను. మా మమ్మీ అయితే కుక్ చేయడం స్టార్ట్ చేసేసారు. బిర్యానీకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. యూజువల్గా సండే అంటే బిర్యానీ లేదంటే చికెన్ ఫ్రై ఇట్లాంటివి ఏదో ఒకటి ఉంటాయి మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో సండే ఏం స్పెషల్ చేస్తారో కామెంట్ చేసేయండి. ఇంకా తిరుపతికి అయితే నేను నా కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్లాల్సి వచ్చింది. దాన్ని అయితే ఉతకాలి కదా ఇంకా కాలేజ్ కోసం. ఇంకా దాన్ని అయితే కష్టపడి ఉతికేసాను. షూస్ అయితే ప్రతి వీక్ ఉతుకుతాను నేనైతే. ఇంకా మా మమ్మీ బిర్యానీ అయితే చేసేసారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కనుక రెసిపీ కావాలంటే కామెంట్లో అడిగేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే పోస్ట్ చేసేస్తాను. ఇంకా టీవీలో అయితే హ్యాపీ డేస్ మూవీ వస్తూ ఉన్నింది. మీలో ఎంతమంది నాలాగా హ్యాపీ డేస్ మూవీ చూసి బీటెక్ జాయిన్ అయ్యారో కామెంట్ చేయండి. బీటెక్ కాలేజెస్లో అయితే అసలు అలా ఉండదు కదా. నేనైతే మోసపోయాను గైస్ నిజంగా. తర్వాత నేను మా చెల్లి ఇద్దరం కలిసి అయితే హెయిర్ ప్యాక్ ఒకటి రెడీ చేసుకున్నాము. ఫ్లాక్ సీడ్స్ అవి ఇవి వేసుకొని. యూజువల్గా మేమైతే అదే పెట్టుకుంటూ ఉంటాం. ఇంకా మా ఇంటి దగ్గర వినాయకుడు అయితే తీసుకొచ్చారు నైట్ టైం అయితే. అరౌండ్ 11 ఆ టైంలో అయితే వచ్చింది. ఇంకా మా ఇంటి దగ్గర అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది. మీ ఇంటి దగ్గర కూడా ఇలానే చేస్తున్నారా? మా ఇంటి దగ్గర అన్నలందరూ అయితే చాలా కష్టపడి వినాయకుడిని అయితే అక్కడ పెట్టేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.